హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ టెస్ట్ సిరీస్ ఈసెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనకు జనవరి 2 నుంచి ఎవ్రీ డే మీకైతే మన యొక్క బిఎస్డి విపి అకాడమీలో ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి ఎన్రోల్ అవ్వడం చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ కింద డిస్క్రిప్షన్లో మీకు బిఎస్డి విపి అకాడమీ యాప్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెంటనే ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని టెస్ట్ సిరీస్ దానిపైన క్లిక్ చేస్తే ఏపీ అండ్ టీఎస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే రెండైతే మీకు కనపడుతూ ఉంటాయి. ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ని ఓపెన్ చేశారంటే మీకు టోటల్గా ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్, దాంతోపాటు కోర్కి రిలేటెడ్ ఉన్న ఈసీఈ, త్రిబులి, మెకానికల్, సివిల్, సిఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేది ఉండడం అయితే ఉంటుంది. ఎవ్రీ డే మీకైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ యొక్క ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్లో మనకు ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ కదా ఉండేది. ఇదంతా కూడా మనకి ఏంటంటే టోటల్ కాస్ట్ అనేది 199 రూపీస్. ఓకేనా? కేవలం 199 రూపీస్కి మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యూనిట్ వైజ్గా, మ్యాథమెటిక్స్లో యూనిట్ వైజ్, ఫిజిక్స్లో యూనిట్ వైజ్ అండ్ కెమిస్ట్రీలో కూడా యూనిట్ వైజ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్లస్ పెట్టాను ఇక్కడ. చాలామందికి ఇది అర్థం అవ్వట్లేదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం 199 అనేసి అడుగుతున్నారు. కాదండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ త్రిబులి కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఓకేనా, ఈసీఈ కానీ అండ్ సిఎస్సి, ఓకే, ఈ 5 బ్రాంచెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటివన్నీ కూడా మీకు యూనిట్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 199 రూపీస్తో. ఓకేనా? ఇది ఎక్కడ కూడా మీకైతే దొరకదనమాట. ఇంత తక్కువ కాస్ట్కి ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంత తక్కువ కాస్ట్కి అయితే దొరకదు. అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటివి మీకైతే పిక్ చేసి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క టెస్ట్ అయిపోయిన వెంటనే మీతో పాటు రాసిన స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో యాజ్ ఆఫ్ నౌ ఈ యొక్క టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేసింది 100+ మెంబర్స్. ఓకేనా? జస్ట్ 8 డేస్ నుంచి 100+ మెంబర్స్ ఈ టెస్ట్ సిరీస్ని అయితే 199 రూపీస్తో ఎన్రోల్ అయితే అవ్వడం జరిగింది. మేబీ ఈ వీడియో చూసే టైంకి ఇది 200 అవ్వచ్చు. ఓకేనా? ఈ 200 మెంబర్స్లో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ 200 మెంబర్స్లో మీరు ఈరోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. ఈ 200 మెంబర్స్లో మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ స్కోర్ ఎంత ఉంది, మీ పర్సంటేజ్ ఎంత ఉంది, మీరు ఎందులో ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అనేదంతా కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకేనా? 200 మెంబర్స్లో మీ ర్యాంక్ అనేది టాప్ 1 నుంచి 10 ఉంటే యు ఆర్ ద ఏ గ్రేడ్ పర్సన్. ఓకేనా? ఏ గ్రేడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇదే మూమెంట్ అనేది మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఈరోజు 200 ఉన్నారు, రేపటికి 300 అవ్వచ్చు, అవతల ఎల్లుండికి 400 అవ్వచ్చు. అండ్ ఫైనల్గా మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసే టయానికి కొన్ని 1000 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయ్యుతారు. ఓకేనా? ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఏపీకి రిలేటెడ్ టెస్ట్ సిరీస్ లైక్ ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్ రాసేది ఈసెట్ 30 నుంచి 40,000 మెంబర్స్ దాకా అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాస్తారు, ఒరిజినల్ ఎగ్జామ్. వార్డులలో కూడా మీరైతే ఈ యొక్క కంపారిజన్ చేసుకొని మీ ర్యాంక్ ఎంత ఉంది, మీరు ఇంకా ఎంత ప్రిపరేషన్ అనేది పెండింగ్లో పెట్టుకున్నారు, ఎంత చదువుకోవచ్చు అనేసి అయితే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు బాగా నేర్పిస్తుంది. దానికోసం మీరైతే మన యొక్క టెస్ట్ సిరీస్ని అయితే తీసుకోండి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి మీకు మన యొక్క టెస్ట్ సిరీస్లో అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ సిరీస్లు కలిపి కూడా మనకైతే 5,000+ టు 6,000+ దాకా మనకైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ కౌంట్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అయితే మేమైతే ట్రై చేస్తున్నాము. ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు యూనిట్ వైజ్గా, ఓకేనా, యూనిట్ వైజ్గా టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాట్రిసెస్ అనే టాపిక్ పైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ డే ట్రిగ్నామెట్రీ పైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత
ఫిజిక్స్ నుంచి తీసుకుంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత కెమిస్ట్రీలో వాటర్ టెక్నాలజీ అనే దానిపైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలా డే బై డే మీకు ఎగ్జామ్స్ అనేవి లైక్ ఈరోజు మ్యాథమెటిక్స్ ఉందంటే రేపు వచ్చేసరికి ఫిజిక్స్, దాని తర్వాత కెమిస్ట్రీ, దాని తర్వాత కోర్ సబ్జెక్ట్, దాని తర్వాత మ్యాథమెటిక్స్, దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, కోర్ సబ్జెక్ట్, ఇలా మీకైతే అరేంజ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగా మీరు ఈ ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా? సో చాలా బాగా రాసుకోవచ్చు. సో ఎవరైనా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోవాలనుకుంటే జస్ట్ కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, యాప్ లింక్. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు ఈ యూనిట్ వైజ్ అన్నీ కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే క్విజెస్ ఉంటాయి. క్విజెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? ఈ సెట్కి రిలేటెడ్గా ప్రీ ఈసెట్ ఫైనల్ ఎగ్జాము మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా మీకు ఈసెట్ మెయిన్ ఎగ్జామ్ మీరు వెళ్ళి రాస్తారు కదా సెంటర్కి వెళ్ళి, అక్కడ ఎలా అయితే ఉంటుందో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనా? టోటల్ 200 మార్క్స్కి ఈ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అక్కడ మీ ర్యాంక్ ఏంటి ఏమనేసి బయటపడిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, 199 రూపీస్కి. ఇది ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంటుంది అంటే సో మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడిటీలో ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈరోజు లైక్ 2 జనవరి నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా. 2 జనవరి రోజు మ్యాథమెటిక్స్కి రిలేటెడ్గా మ్యాట్రిసెస్ ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఎవరు అవైలబుల్గా లేరు, రాయలేదు, ఆ ఎగ్జామ్ అనేది ఇక క్లోజ్ అవుతుందా? నెవర్ క్లోజింగ్, అస్సలు క్లోజ్ అవ్వదు. మీరు ఈ ఎగ్జామ్ ఏదైతే జనవరి 2లో ఉందో అది మీరు 3rd జనవరి రాసుకోవచ్చు, 4th జనవరి రాసుకోవచ్చు, 5th జనవరి రాసుకోవచ్చు. ఆర్ఎల్స్ జనవరి మంత్ అంతా కూడా రాయలేకపోతే ఫిబ్రవరి మంత్లో కూడా మీరైతే ఆ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒక్కసారి అది లైవ్లోకి వచ్చింది అంటే ఇంకా మళ్ళీ అది లాక్ అయితే అవ్వదు. సో నేనైతే ఓపెన్లోనే పెట్టేస్తున్నాను. ఓకేనా? సో మీరు ఈ ఎగ్జామ్లో 30 మార్క్స్కి 10 మార్క్స్ 15 మార్క్స్ ఫస్ట్ టైం స్కోర్ చేసింటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్కి ఓన్లీ మీరు 10 మార్క్స్ స్కోర్ చేసింటారు. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ మీరు సరిగ్గా రాయలేనట్టే కదా అర్థము. సో దాన్ని అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని మళ్ళీ మీరు చదువుకోండి, బాగా రివిజన్ చేయండి. మళ్ళీ ఈ టెస్ట్కి వచ్చి రీఅటెంప్ట్ అనే దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయండి. సో మీకు ఏదైతే 10 మార్క్స్ వచ్చాయో ఆ 10 మార్క్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ రీఅటెంప్ట్ ఎగ్జామ్ అనేది అయితే ఆప్షన్ పెట్టడం జరిగింది. మీకు ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ పెట్టేసి దాని తర్వాత దాన్ని క్లోజ్ చేయడము అదంతా ఏముండదు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఎగ్జామ్ రాయట్లేదు. ప్రాక్టీస్ దగ్గర నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ రాశారు 10 మార్క్స్ వచ్చాయి, దానికోసం అనేది వదిలేయకూడదు. అక్కడ 10 మార్క్స్ ఎందుకు వచ్చాయి, నాకు 30 మార్క్స్ రావాలి కదా. ఇందులో చదువుకోండి, కూర్చోండి, ఎక్కువసేపు టైం కేటాయించండి. ఎక్కువసేపు టైం కేటాయించి చదివారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ హియర్. ఓకేనా? సో అదే టాపిక్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఎంత ప్రిపేర్ అయి ఉంటారో ఇక్కడ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఏంటి ఏమనేసి. సో దానికోసం నేను ఈ విధంగా పెట్టాను. ఈ ఎగ్జామ్ వన్స్ ఒకసారి లైవ్కి వచ్చిందంటే మీ ఇష్టం, ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకా ఇక్కడ నేను చెప్పాను ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీడే ఎగ్జామ్ ఇన్ లైవ్. ప్రతిరోజు కూడా మీకు ఎగ్జామ్ అనేది కనపడుతూనే ఉంటుంది. మీకు ఈరోజు కుదరలేదు, నెక్స్ట్ వీక్ రాసుకోండి. ఆ నెక్స్ట్ వీక్ కుదరలేదు, ఆ నెక్స్ట్ వీక్ రాసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎవ్రీ ఎగ్జామ్లో లైక్ 30 క్వశ్చన్స్ ఉంటే 30 మినిట్స్ టైం ఉంటుంది. ఆ 30 మినిట్స్లో 30 క్వశ్చన్స్ రాసుకోవాలి. ఆ 30 మినిట్స్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవాలనుకుంటే మళ్ళీ రీఅటెంప్ట్ చేసుకొని మళ్ళీ మీరైతే రాసుకోవచ్చు. ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది టోటల్గా ఏపీ ఈసెట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి. సో మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ అయితే మీకు ఇంకా ఎక్కువగా క్లారిటీగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అవుతుంది. ఓకేనా? సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క BSDVP అకాడమీ యాప్ని అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.